సో గాయస్ అశోక్ గాడు అయితే ఓపెన్ చేస్తుండే మన తొట్టిని అంత మంచి జరగాలని. గాయస్ నేనైతే ఇంటికి గాన వచ్చేసిన సూర్యాపేట నుంచి. సో ఇది చూడండి మీదికి ఎక్కింది. ఏయ్ ఎట్లనైనా కొరికేది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా సూర్యాపేట వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు మనం ఒక కొత్త తొట్టి తీసుకుంటున్నాం అన్నమాట. సో పోయి తెచ్చేసుకుందాం. ఇక అది ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతుండు గంట కొట్టుకుంటా అప్పటి నుంచి. సో నేను అశోక్ అయితే వెళ్తున్నాం బైక్ మీద. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే ట్రాక్టర్ మీద వెళ్ళిపోయిండు. లెట్స్ గో, ఇక పోదాం. హాయ్ జబ్రి, అటు వచ్చినాక తీస్తాం అలా. సో గాయస్ ఇదే మన తోటి. సో చూడండి ఎంత కొత్తగా ఉన్నదో. కొత్తది చేసేసే కొత్తగా ఉండకుంటే ఎట్లా ఉంటుంది కానీ. సో లెట్స్ గో బ్యాక్ సైడ్ చూద్దాం ఏమి. సో గాయస్ ఇదే బ్యాక్ సైడ్ మనకు. సో ఈ రెండిట్లలో డిఫరెన్స్ చూడండి, మనదే మంచిగా ఉన్నది డిజైనింగ్. సో గాయస్ మన తొట్టికి అయితే అన్నీ వేసేసారు. సో ఈ పైపులు, సో అక్కడ కలర్ వేయకుండా అది అని వేసేసారు. సో ఇదే అన్నమాట. ఇక్కడ మా మమ్మీ పేరు, మా డాడీ పేరు వచ్చేసింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది హరే రామ భయ్యా బ్రదర్స్, హరే కృష్ణ. భయ్యా బ్రదర్స్ అంటే మా ఇంటి పేరు భయ్యా. సో కింద ఒక్కటేసాను, అది మీరే చదువుకోండి. ఇటు సైడ్ వచ్చేసి మన పేరు నవీన్ యాదవ్. సో గాయస్ అశోక్ గాడు అయితే ఓపెన్ చేస్తుండే మన తొట్టిని అంత మంచి జరగాలని. ఎక్దాం, మనం ఎక్కి తీద్దాం. మంత్రాలు రా రావా, అట్టుకోవట్లేదా? పట్టుకోవాలనా? కూర్చో, ఆడ కూర్చోండి. మంచిగా నడవాలా, ఎక్కువ మంచిగా నడవాలా, డబ్బులు ఎక్కువ. నిలబడుతున్నారా ఫైనల్ మంచిగా పైన మొత్తం ఇప్పకుండా అల్లయి. కొట్టు అలాగొట్టు మొత్తం. Let's go. మీ తమ్ముడా అంటుంది. గైస్ నేనైతే ఇంటికి గాన వచ్చేసిన సూర్యాపేట నుంచి. సో ఇది చూడండి మీదికి ఎక్కింది. ఏయ్ ఎట్లనైనా కొరికేది. కొరుకుతుంది గాయస్. సో దీనికి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి కొరకోకుండా ఉండడానికే. ఏంది ఏంది అరే, ఇలా చూడు ఇలా చూడు ఇలా చూడు, ఇలా ఇలా ఇగో ఇగో. కొత్త కుక్కరు ఇటు చూడురా, ఇలా చూడు ఇలా చూడు. కుక్క కుక్క. ఏయ్ సో బాయ్ దగ్గరికి వెళ్ళి లే కొరతో పుట్టడా. సో బాయ్ దగ్గరికి వెళ్ళి గడ్డి మోపు అయితే వేసుకొచ్చేసినాం. సో ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఈ పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయ్యి షేవింగ్ చేసేసుకొని అడ్డా కాడికి వెళ్ళిపోదాం. కర్రోడా ఏయ్ కర్రీ 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 కర్రీ. భయపడతావు 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 ఏంది బే.
సో గైస్ ఫైనల్గా అయితే అడ్డాకాడికి కానీ వచ్చేసినాం, ఫ్రెష్ అయ్యి సో షేవింగ్ కానీ చేసేసినాం. సో నీట్గా అయిపోయింది, ఇప్పుడు మంచిగా ఉన్నది. సో అడ్డాకాడికి కానీ వచ్చేసినాం. సో ఈరోజు మొత్తం ఏం జరిగిందంటే, సో సూర్యాపేట వెళ్ళినాం తొట్టి కలెక్ట్ చేసుకోవడానికి. సో తొట్టికి అరౌండ్ 2 lakhs ప్లస్ అయినాయి. అండ్ తొట్టి కలెక్ట్ చేసుకున్నాక అశోక్ కాలేజ్కి వెళ్ళి మనకి సర్టిఫికెట్లు ఉన్నాయంట, అవి తీసుకున్నాం. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా తినడానికి వెళ్ళిపోయినాం. సో బిర్యానీ తిన్నాం మంచిగా. షూట్ చేయాలనుకోలేదు అదంతా, ఎందుకంటే అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నా. సో అందుకే ఫుడ్ గట్టిగా తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి స్టార్ట్ అయ్యే ప్లేస్లో మా అన్నయ్య ఫ్రెండ్స్ కలిస్తే అక్కడ ఆపిండికి వచ్చే బాబీ వాళ్ళతో మాట్లాడిండు. అండ్ ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పనులు చేసేసినాం. పనులు చేసేసి ఫ్రెష్ అయ్యి ఇంటికి వచ్చేసినాం, అంతే ఇక. సో అందుకే ఈరోజు ఎక్కువ వ్లాగ్ చేయలే, చాలా బిజీ డే అన్నమాట. ఆ తొట్టి టెన్షన్ ఎక్కువ ఉంటుండే. సో దానికి ఏమేం చేయాలి, ఏమేమి పైపులు వేయాలి, డబ్బు మనీ మ్యాటర్ కాబట్టి కొంచెం తిరుగుడు ఉంటుంది అటు ఇటు, అట్లా టెన్షన్గా అదే జరిగిపోయింది. సో ఫైనల్గా అయితే ఇంటికి తెచ్చేసినాం. సో మీరు నిన్నటి వీడియో చూడకుంటే చూడండి, మస్తు వచ్చింది నిన్నటి వీడియో అయితే. నేను అనుకోలే అంత మంచిగా వస్తుంది అనుకొని. సో కాకుండా అంత మంచిగా వచ్చిందనమాట. చూడండి, చాలా బాగుంటుంది నిన్నటి వీడియో. అండ్ మన వాళ్ళు మ్యాచ్ చూసేస్తూనే ఉన్నారు ఇక ఇక్కడ కూర్చొని. దోమలు గరుస్తున్నా సరే ఊపుకుంటే ఇక్కడ కూర్చొని చూడాలి. శంకర మీద మనకి పాయింట్ ఉంది కాబట్టి గర్వం, నేను గరుస్తాయి చేతులకు గరుస్తాయి. అదే మ్యాచ్ కోసం చూసుకోవాల్సి తప్పదు. సో గైస్ దోమల బాధ ఎక్కువైపోయింది. లెట్స్ గో ఇక ఇంటికి అయితే వెళ్ళిపోదాం. పోయి తిని వీడియో ఎడిట్ చేసేసి పడుకుందాం ఇక, ఎందుకంటే ఈరోజు ఫుల్ అలసిపోయాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.